మీరు అనుకుంటుండొచ్చేమో, నా వల్ల ఏం జరగచ్చు, ఐఎమ్ జస్ట్ అ లిటిల్ మ్యాన్, ఐఎమ్ జస్ట్ అ లిటిల్ ఉమెన్, నా వల్ల నాకు పెద్ద శక్తి లేదు, నాకు పెద్ద తలాంతు లేదు, నాకు వాగ్దాటు లేదు, నాకు ఏది లేదు, ఇది లేదు, అది లేదు అని మీరు అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, వన్ పర్సన్ ఇస్ ఎనఫ్ హూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ నెహెమ్యా బాధ్యత తీసుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనను ఇంకను అంచెలంచెలుగా వాడుకొని ఆశీర్వదించి ఆయన ద్వారా సమాధానాన్ని ఆ దేశానికి తీసుకొని వచ్చారు. ఈరోజు గాడ్ వాంట్స్ టు రిమైండ్ యూ అగైన్, యూ యాజ్ వన్ పర్సన్ గాడ్ వాంట్స్ టు యూస్. మీరు దేవుడు పిలుపుకి లోబడండి. దేవుడు మీకు ఏది ప్రేరేపిస్తే అది జరిగించండి. మీరు జరిగించడము మీ వంతు, దాని కార్యము, దాని ఫలితము, దాని ఫలము ఇవ్వటము దేవుని వంతు. అంతే కదండి. గాడ్ ఇస్ సేయింగ్, ఒక్క వ్యక్తిని, యూ ఆర్ దట్ వన్ పర్సన్. మన బైబిల్లో కూడా చూసినట్లయితే పిల్లల్ని దేవుడు వాడుకున్నాడు కదండి. పిల్లల్ని ఒకవేళ ఆ యేసు ప్రభు కాలంలో ఆ కొండపైన ఆ చిన్న బాలుడు, నా దగ్గర ఒట్టి 5 రెట్టలు 2 చిన్న చేపలే ఉన్నాయి, ఇదేం అవసరం వస్తుందిలే అని పక్కన పెట్టి ఉంటే అంత గొప్ప ఆశ్చర్యకార్యం జరిగి ఉండేదా? అందరి దగ్గర ఉండుండొచ్చేమో, అందరి దగ్గర ఆహారం ఉండుండొచ్చేమో, కానీ అందరు ఎందుకు తీసుకురాలేదంటే అవిశ్వాసం. అవిశ్వాసం ఏంటి? అవిశ్వాసం, ఇదేం పనికి వస్తుందిలే, ఇదేం అవసరం పడుతుందిలే, ఇంతమంది ఉన్నారు, 5,000 మంది పురుషులు మాత్రమే, ఇంకా స్త్రీలు ఇంకా బిడ్డలు లెక్క పెట్టలేదంట, కేవలం పురుషులే 5,000 మంది. ఆదరున్నది ఏం పనికి వస్తుంది? దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ టు రిమైండ్ యూ. వాట్ ఎవర్ యూ హ్యావ్, మీ దగ్గర ఏమున్నా పర్వాలేదు, మీ దగ్గర ఏమున్నా పర్వాలేదు, జస్ట్ బ్రింగ్ ఇట్ టు గాడ్. దేవుని సన్నిధిలో తీసుకురండి. ఇది పనికి రాదు అని మాటలు మాట్లాడకండి, ఇదేం అవసరం పడుతుందిలే అని మాటలు మాట్లాడకండి. దేవుడు మీ దగ్గర ఏదున్నా దాన్ని వాడుకొని ఆశీర్వదించి అభివృద్ధి పరిచే దేవుడు, విస్తరింపే చేసే దేవుడు. ఆ బాలుడు కూడా నా దగ్గర 5 రెట్టలు 2 చిన్ని చేపలే ఉన్నాయి అని అనుకుని ఉంటే మనకి అంత గొప్ప కార్యం అక్కడ చూసుండే వాళ్ళం కాదు. కానీ ఆ బిడ్డ విశ్వాసంతో దేవుని సన్నిధికి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి, ఐ హ్యావ్ దిస్, నా దగ్గర ఉన్నది ఇదే, డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని అడిగాడు. ఈరోజు మీరు కూడా చెప్పండి దేవునికి, మీకు దగ్గర ఏది ఉందో, తలాంతులు ఉన్నాయా, లేకపోతే పిలుపు ఉందా, లేకపోతే ఏది ఉందో అది తీసుకునండి. దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి, లార్డ్ ఐ హ్యావ్ దిస్, నా దగ్గర ఇది మాత్రమే ఉందయ్యా, యూజ్ ఇట్ లార్డ్, దీన్ని వాడుకోయ్యా. పిల్లల్ని వాడుకునే దేవుడు అండి. సాధారణమైన వ్యక్తుల్ని వాడుకొని అసాధారణమైన కార్యాలు జరిగాయి. హీ యూజెస్ ఆర్డినరీ పీపుల్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. గమనించినట్లయితే సౌల్ని వాడుకున్నాడండి. సౌల్ ఎవరు? పాత నిబంధన సౌల్ని చూసినట్లయితే హీ వాజ్ జస్ట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఆయన ఎక్కడో దాక్కుని ఉంటే కూడా ఆయనను చూసి ఆయనను ఎన్నుకున్న దేవుడు మన దేవుడు. డేవిడ్ వాజ్ అన్ ఆర్డినరీ మ్యాన్. గిడియన్ వాజ్ అన్ ఆర్డినరీ మ్యాన్. గిద్యోను సాధారణమైన వ్యక్తి. బైబిల్ ఎక్కడ చూసినట్లయితే ఎప్పుడు తలాంతులు కలిగిన వారిని, గొప్ప వారిని, ఆల్రెడీ ఉన్నత స్థితిలో ఉన్న వారిని దేవుడు ఎప్పుడు వాడుకున్నట్టు చాలా వరకు అయితే చూడలేదు. కానీ సాధారణమైన వ్యక్తుల్ని వాడుకొని దేవుడు ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేశాడు. మీరు మౌనంగా ఉండి నా వల్ల ఏం కాదు అని మౌనంగా ఒక చోటు కూర్చోవాలని ఆశపడట్లేదండి దేవుడు. వాట్ ఎవర్ యూ హ్యావ్, వాట్ ఎవర్ యూ క్యాన్, వేర్ ఎవర్ యూ ఆర్, గాడ్ ఇస్ సేయింగ్ జస్ట్ కమ్. అంటే మీరు ఎట్లున్నారో అట్లా వచ్చేయండి, నా దగ్గరికి వచ్చేయండి, ఐ విల్ యూజ్ ఇట్ అని.